ఒక నిశ్శబ్ద గ్రామంలో పచ్చని పొలాలు, దూరపు కొండలతో చుట్టూ ఒక జ్ఞానంగల వృద్ధ రైతు ఉండేవాడు. అతను తన ఏకైక తోడుగా ఒక నమ్మకమైన గోధుమ రంగు గుర్రంతో నిరాడంబరంగా జీవించాడు. ఒక రోజు ఉదయం ఆ గుర్రం కట్టు విడిపించుకుని పారిపోయింది. అడవిలోకి వెళ్లి కనుమరుగైంది. గ్రామస్తులు ఆశ్చర్యంతో ఆందోళనతో పరుగున వచ్చారు. ఎంత దురదృష్టం అని వారు ఏడ్చారు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? కాని రైతు కేవలం నవ్వి అన్నాడు, బహుశా కాదు, చూద్దాం. కొన్ని రోజుల తరువాత అందరి ఆశ్చర్యానికి ఆ గుర్రం తిరిగి వచ్చింది. మరియు దానితో పాటు 3 అడవి గుర్రాలు వచ్చాయి. బలంగా, అందంగా. గ్రామస్తులు నిర్ఘాంతపోయారు. మీరు ఎంత అదృష్టవంతులు అని వారు కేకలు వేశారు. మీరు ఎంతో పొందారు. కాని మరోసారి రైతు అన్నాడు, బహుశా కాదు, చూద్దాం. వెంటనే రైతు కొడుకు అడవి గుర్రాలలో ఒకదానిని తొక్కడానికి ప్రయత్నించాడు. కాని అతను పడిపోయాడు మరియు అతని కాలు విరిగింది. ఒకప్పుడు బహుమతిగా కనిపించినది ఇప్పుడు బాధను తెచ్చింది. ఎంత విషాదం! గ్రామస్తులు గుసగుసలాడారు. రైతు ప్రశాంతంగా ఉండి అన్నాడు, బహుశా కాదు, చూద్దాం. కొంతకాలం తరువాత రాజు సైనికులు గ్రామానికి వచ్చి యుద్ధం కోసం యువకులందరినీ తీసుకువెళ్లారు. కాని రైతు కొడుకు తప్పించబడ్డాడు. అతని గాయం కారణంగా మీరు ఎంత అదృష్టవంతులు! గ్రామస్తులు మరోసారి అన్నారు. రైతు జ్ఞానంగల మరియు సహనంతో మెల్లగా తల ఊపి అన్నాడు, బహుశా కాదు, చూద్దాం. జీవితం ఆనందాన్ని మరియు దుఃఖాన్ని మనం తరచుగా ఊహించని విధంగా తెస్తుంది.